సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భయపెడుతున్నాయి. సూర్యుడు శాంతించడం లేదు. ఎన్నడూ లేని విధంగా పైనుంచి నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండల ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వేడి కల్లాడిపోయి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే భయపడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 7 గంటల నుంచే మొదలవుతున్న ఎండ సాయంత్రం 5 గంటల వరకు దంచి కొడుతోంది. ఏపీ తెలంగాణలో ఎక్కడ చూసినా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. ఇక వడదెబ్బకి తెలంగాణలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా మే నెలలో ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉండడంతో మరింత ఆందోళనకి గురి చేస్తోంది. ఏప్రిల్ 30న తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు సృష్టించాయని చెప్పుకోవచ్చు. తెలంగాణలో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో తెలంగాణలోనే అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా రాయల్ మండలం అల్లిపూర్ 46.1 డిగ్రీలు, బీర్పూర్ మండలం కొల్వాయిలో 46, కరీంనగర్ జిల్లా శంకర్పట్నం మండలం కొత్తగట్టు, వీణవంక మండల కేంద్రాల్లో 46 డిగ్రీలు నమోదయ్యాయి. గత 10 ఏళ్లలో కూడా ఏప్రిల్ నెలలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఇవే అత్యధికం. పలు ప్రాంతాల్లో మంగళవారం 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట, నల్గొండ జిల్లా నాంపల్లి, జగిత్యాల జిల్లా వెల్గటూర్లో 45.9 డిగ్రీలు, నల్గొండ తెల్దేవరపల్లిలో 45.8 డిగ్రీలు, బుగ్గబావిగూడ, మంచిర్యాల జిల్లా జన్నారం, నర్సాపూర్, నల్గొండ జిల్లా తిమ్మాపూర్లో 45.7 డిగ్రీలు, నల్గొండ జిల్లా ఇబ్రహీంపట్నం, ములుగు జిల్లా మల్లూరు, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 45.6 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా జమ్మికుంట, మంచిర్యాల జిల్లా కొండాపూర్, నిర్మల్ జిల్లా లింగాపూర్లో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు ఏపీలో కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. 46 డిగ్రీలు దాటేసి 47 డిగ్రీలకు చేరువల ఉష్ణోగ్రతలు చేరిపోయాయి. మంగళవారం కర్నూలు జిల్లా జి సింగవరంలో 46.4 డిగ్రీల సెల్సియస్, నంద్యాల జిల్లా గోస్పాడులో 46.3 డిగ్రీల సెల్సియస్, వైఎస్ఆర్ జిల్లా బలపనూరులో 45.9 డిగ్రీల సెల్సియస్, విజయనగరం జిల్లా రాజాంలో 45.3 డిగ్రీల సెల్సియస్, అనకాపల్లి జిల్లా రావికమతంలో 44.8 డిగ్రీల సెల్సియస్, అనంతపురం జిల్లా బొప్పెనపల్లిలో 44.7, అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం, ప్రకాశం, దొనకొండ 44.6 డిగ్రీల సెల్సియస్, మన్యం జిల్లా సాలూరు, నెల్లూరు జిల్లా వేపినాపి, అక్కమాంబపురంలో 44.4 అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా వెల్లడించారు. 15 జిల్లాల్లో 44 డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాబోయే రోజుల్లో భారీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా 2 రాష్ట్రాల వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. మధ్యాహ్నం పూట అస్సలు బయటకు రావద్దని సూచిస్తున్నారు. అత్యవసర సమయాల్లో బయటకు వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే వడదెబ్బకు గురయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే 2 రాష్ట్రాల్లో వడదెబ్బకు గురై ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారు. తెలంగాణలో సోమవారం ఒక్కరోజే 11 మంది చనిపోగా, మంగళవారం 8 మంది చనిపోవడం విషాదం నింపుతోంది. రాష్ట్రంలో బుధ, గురువారాల్లోనూ ఎండ తీవ్రత కొనసాగుతుందని, వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.